అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 16న ఇడుపులపాయలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఖరారుపై పార్టీ సీనియర్ నేతలతో ప్రముఖులతో చర్చించారు. ఈ నెల 16న ఉదయం 10:26 వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసి ఇడుపులపాయ నుండి ప్రచారం ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఖరారుపై పార్టీ సీనియర్ నేతలతో ప్రముఖులతో చర్చించారు. ఈ నెల 16న ఉదయం 10:26 వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసి బోర్డు వచ్చినటువంటి నేపథ్యంలో అతి తక్కువ సమయం ఉండటం ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఈ కీలకమైనటువంటి సమయంలో ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచనలో రాజకీయ పార్టీలు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పాలి. అటు అర్ధరాత్రి దాకా కూడా నిన్న చూసాం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి జాబితా తయారు చేస్తున్నారు. దాంట్లో ఇంకా కూడా ఒక ఫైనలైజ్ కానటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరిని కూడా నొప్పించకుండా జాబితా బయటికి రావాలి. ఒకవేళ వచ్చిన జాబితా అందరినీ సంతృప్తికరంగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి టికెట్ రానప్పటికీ కూడా వచ్చే అవకాశం కూడా లేదని చెప్పి పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ ఆయన కన్నీటి పర్యంతమే ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఇలాంటిది ఇంకా మరిన్ని వచ్చేటటువంటి అవకాశం ఉంది. నాకు రాకపోయినా పక్కనోడికి వస్తుందన్నటువంటి అంశం, ఇలాంటివన్నీ కూడా తెర మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు ఖరారు చేసినటువంటి ముహూర్తానికి పార్టీలో చేరికలు విపరీతంగా ఉంది అన్నటువంటి అంశం వల్ల మేము మళ్ళీ 16వ తారీఖుకి వాయిదా వేసుకున్నామని చెప్పి ఇడుపులపాయకి వెళ్ళి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడ నివాళులు అర్పించి వైఎస్ ఘాట్ దగ్గర ఆ తర్వాత జాబితా ప్రకటిస్తారని చెప్పి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ మధ్యకాలంలో విపరీతంగా వస్తున్నటువంటి పార్టీ జంపింగ్ సంబంధించి వీళ్ళందరూ కూడా చేరికలు ఉన్నటువంటి నేపథ్యం, అక్కడ ఒక ఈ ముహూర్తాన్ని దాటవేసినటువంటి పరిస్థితి అని చెప్పారు. కాకపోతే ఒక జాబితా విడుదల చేయడానికి పార్టీలో చేరడానికి ఎలాంటి సంబంధం అనేది ఉండేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇంకా బలమైన నాయకులు ఎవరైనా వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు నిర్ణయించినటువంటి వ్యక్తి కాకుండా ఇతర వ్యక్తిని మనం తీసుకుంటే బాగుంటుందన్నటువంటి ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముహూర్తం దాటిపోయిందని చెప్పి ఇది 16కు వాయిదా వేసుకుంటున్నాం అని చెప్పి చెప్పడం అటు పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి కానీ వీళ్ళందరూ కూడా కాస్త శాంతించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి ఈ జాబితాని కాసేపట్లో విడుదల చేస్తామని చెప్పి వెనక్కి తీసుకోవటం, ఇలాంటి అంశాలన్నిటిపైన ప్రముఖంగా రాజకీయ విశ్లేషకులు దీన్ని ఏ విధంగా చూస్తారు, ఈ రాజకీయంగా వచ్చేటటువంటి నాయకులు కావచ్చు, వెళ్ళిపోయేటటువంటి కావచ్చు, ఇలాంటి వీటన్నిటి పట్ల వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు తిరుపతికి సంబంధించినటువంటి సుధాకర్ రెడ్డి గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఆయన ఏ విధంగా చూస్తారు? సార్, చూస్తున్నాం మరి కాసేపట్లో జాబితా ప్రకటించాల్సినటువంటి నేపథ్యంలో అది వెనక్కి తీసుకున్నారు. అది 16కి వాయిదా వేశారు వైసీపీ పార్టీకి సంబంధించి. అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇవన్నీ కూడా అంటే అక్కడ దాన్ని బట్టి వీళ్ళ జాబితాని బట్టి అట్లా అన్న ఒక అవకాశాలు ఉండే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ వెనక్కి తీసుకోవడం కానీ వీటి ఎట్లా చూడొచ్చు అంటారు? సహజంగానే రాజకీయాల్లో అంటే పాతకాలపు రాజకీయాల్లో సిద్ధాంతాలు ప్రధానంగా ఉండేటివి, వ్యక్తులు వ్యక్తిత్వాలు ప్రధాన అంశంగా టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గెలుపు ఓటములు ఎవడు గోడ దూకితే ఎప్పుడు ఎవడన్నా దూకచ్చు.
గత ఎన్నికలప్పటికి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశాల్లో ప్రవర్తనలో పూర్తిగా తేడా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో నేను మడమ తిప్పను మాట తప్పను, నేను అనుకున్నోనికి టికెట్ ఇస్తానని చెప్పి చాలా సీట్లు పోగొట్టుకున్నాడు. ఉదాహరణకు తిరుపతిలో కరుణాకర్ రెడ్డికి బాగలేదు, వేరే వాళ్ళని మార్చమన్నా నేను మాట తప్పను ఆయనకే ఇస్తానన్నారు. అలా చాలా ఒక 20-30 సీట్లు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆయనకు భయం వచ్చిందండి, అభద్రతా భావం ఉంది. దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఎక్కువ మంది రెడ్లకి టికెట్లు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో కాపు, బీసీలు, కమ్మ ఈ సామాజిక వర్గానికి రాయలసీమలో ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కువగా రెడ్లకు ఇస్తున్నారు. అంటే రెడ్ల ఓట్లు చీలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించవచ్చు అనేది ఆయన స్ట్రాటజీ. ఈ నేపథ్యంలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, కులాల సమీకరణ చేయగలిగిన వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. అందుకే ఇప్పుడు చూడండి, పూతలపట్ల ఆయన పాపం డాక్టర్ ఉద్యోగం వదులుకొని గత ఎన్నికల్లో వచ్చి చాలా కష్టపడి ఆస్తులు అమ్ముకొని ఎమ్మెల్యే అయ్యాడు సునీల్. ఇప్పుడు అతని దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వనంటే ఆయన ఏడుస్తున్నారు. అలాగే సచివేళ్ళ ఆదిమూలం, ఆయనకి డబ్బు లేదు కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వలేదు. తిప్పారెడ్డి మదనపల్లిలో ఆయన దగ్గర డబ్బు అయిపోయింది, ఇవ్వలేడు కాబట్టి అక్కడ పేరుకు మైనారిటీ. ఇక్కడ ఒకటి, ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో సర్వేలు చేసి ఇచ్చాడని ఇవన్నీ మార్చమని కూడా, అప్పుడు చెప్తే వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారని దాచిపెట్టారు. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వకపోతే తెలుగుదేశం ఎక్కడిచ్చేస్తారో, ఇస్తే మనం పోతామని భయం. ఇప్పుడు ఎట్లా ఉందంటే పాము ముంగిసిలాగా కొట్టుకుంటున్నారు చంద్రబాబు ఏమో చాలా తెలివిగా ఆయన అనుభవం ఉన్న టెన్నిస్ ప్లేయర్ మాదిరి అలా ఎత్తి బాల్ కోర్టులో వేసేస్తుండే, ఈయన కష్టపడి కొట్టుకొని నెట్ కొట్టడము అవుట్ కొట్టడమో చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన బాగా కన్ఫ్యూజన్లో ఉన్నాడనేది అర్థమవుతుందండి. ఎందుకంటే ఈరోజు ముహూర్తం ఫిక్స్ చేసి ఇడుపులపాయలో నేను జాబితా రిలీజ్ చేస్తానన్నప్పుడు ఏవైనా కొన్ని ఉంటే ఒక 150 చేయలేదు 100 మొదటి జాబితా రిలీజ్ చేయి మిగతా చేస్తానని అనుండొచ్చు. అంటే అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి టిక్కెట్లు రాస్తే వాళ్ళు తిరుగుబాటు చేస్తారండి. చంద్రబాబు రెడీగా నిన్న చూడండి, పనబాక లక్ష్మిని తీసుకొని ఏ పార్టీ నుంచి అయినా గెలిచే అభ్యర్థులు ఉంటే నాకు అభ్యంతరం లేదని చంద్రబాబు క్లియర్గా అంటాడు. అది ఆయన స్ట్రాటజీ. ఈయన ఇప్పుడు మాట తప్పాలా, మాట మీద ఉండాలా, ఇలా చేస్తే ఆ కన్ఫ్యూజన్లో డోలాయమాన స్థితిలో ఉన్నాడనేది అర్థమవుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి 16 కూడా ఇస్తాడలే తెలియదు. దీనికి తోడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒక ఎఫెక్ట్ ఉందండి. పవన్ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికంటే మించున్నాడు పవన్. ఆయన ఇద్దరు క్యాండిడేట్లు ఎవరు పెడతారో చూసుకొని అక్కడ కులాల ఈక్వేషన్ చూసి కొత్త వాళ్ళని పెట్టాలని ఆయన ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 పేర్లు పెట్టుకున్నారు. ఉదాహరణకి చెప్తాను, తిరుపతిలో కరుణాకర్ రెడ్డికి వైసీపీలో ఇస్తే, సుగుణమ్మకి తెలుగుదేశంలో ఇస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రెడ్డిని పెట్టాలనుకుంటాడు. ఎందుకంటే రెడ్ల ఓట్లు చీలిస్తే ఇట్లా బలిజ ఓట్లు కలిస్తే గెలుస్తాం, లేదా కరుణాకర్ రెడ్డి ఓడిపోతాడు. రెడ్ల ఓట్లు చీల్చకుండా సపోజ్ ఇప్పుడు అతను బలిజ అభ్యర్థిని పెడితే పవన్ కళ్యాణ్, బలిజ ఓట్లు చీలిపోయి కరుణాకర్ రెడ్డి గెలుస్తాడు, వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. వైఎస్ఆర్ పార్టీ ప్రధానంగా కరుణాకర్ రెడ్డి గెలవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ రెడ్డిని పెడతాడు. ఇప్పుడు కాళహస్తి ఉంది, కాళహస్తిలో అందరూ రెడ్లు పెట్టారు. అంటే 2 పార్టీలు, ప్రధాన పార్టీలు సుధీర్ రెడ్డికి తెలుగుదేశంలో ఇవ్వచ్చు, బిఎఫ్ మసూద్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీలో గ్యారంటీ ఇస్తారు. కాంగ్రెస్ వాళ్ళు బత్తయ్య నాయుడుని ఇస్తున్నారు, ఒక నాయుడికి ఇస్తున్నారు. బీజేపీలో కోల ఆనంద్ బలిజ, ఒక బలిజ ఒక నాయుడు, 2 రెడ్లు ఉన్నప్పుడు ఈయన మరొక రెడ్డికి అక్కడ టికెట్ ఇస్తే ఎవరికైనా మంచి ఉత్సాహవంతుడికి రెడ్ల ఓట్లు చీలితే బలిజల ఓట్లు కలిస్తే ఈ ఎవరి ఓట్లు వాళ్ళు చీల్చుకుంటే గెలిచే అవకాశాలు. అలా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు. మనం ఏదైనా తొందరపడి చేస్తే పవన్కి అడ్వాంటేజ్ అవుతుందా లేదా చంద్రబాబుకి అడ్వాంటేజ్ అవుతుందా అనేది జగన్మోహన్ రెడ్డికి భయం. ఎవరికి వాళ్ళు ఈ అక్కడ ఇక్కడ వార్తలు తెచ్చుకోవడం, సోషల్ మీడియా చూడడం, ఆ నుంచి కన్ఫ్యూజ్ అవ్వడం. ఇప్పుడైతే నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నాడనేది అర్థమవుతుంది. ఈరోజు 10:30కి ప్రకటించాల్సినటువంటి జాబితా ముహూర్తం దాటిపోవడం అనేది దాన్ని ఎట్లా చూడదు? అంటే ఈ వెళ్ళిపోయే వాళ్ళని మళ్ళీ ఒక 2 రోజుల పాటు ఆపివేసినట్టు అవి కూడా ఓట్ల దాకా వచ్చే అవకాశం ఉందంటారా? అది ఆయన భ్రమ అండి. నేను కూడా రాజకీయాల్లో పనిచేశాను. నేను వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న 10 సంవత్సరాలు నేను యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ఆ స్ట్రాటజీలు నాకు కూడా తెలుసు. ఎవరు ఒకసారి మనం టికెట్ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు అడుక్కునేది ఇవేం లేదండి. వాళ్ళ ప్రభావం వాళ్ళు చూపిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు సునీలో లేకపోతే తిప్పారెడ్డో లేకపోతే ఇక్కడ ఆదిమూలము
వైసీపీని ఓడించకపోతే నెక్స్ట్ టైం వాళ్ళకి రాదు కదా. ఏ పార్టీలని, తెలుగుదేశం కూడా అంతే. ఇప్పుడు సుగుణమ్మకు టికెట్ ఇవ్వకపోతే ఆమె ఖచ్చితంగా వేరే పార్టీ టికెట్ అడుగుతుంది, లేకపోతే ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవి ఆఖరు నిమిషం వరకు ఇలా పెట్టుకోవడమే పెద్ద తప్పు అండి. క్లారిటీ లేకపోవడం. అంటే పవన్ కళ్యాణ్ లాంటి కొత్త పార్టీ వేరు, వాళ్ళు ఆఖరి వరకు పెట్టుకోవాలి, వాళ్ళ స్ట్రాటజీ వేరు. జగన్మోహన్ రెడ్డి ఇలా ముహూర్తం నిర్ణయించి ముహూర్తాన్ని వాయిదా వేయడము అంటే సెంటిమెంట్గా తప్పు అనేది వేరండి. ఎవరైనా జ్యోతిషులు వాళ్ళు ఇది సెంటిమెంట్ ప్రకారం తప్పు అయితే, నా ప్రకారం నేను మానసిక విశ్లేషకుని కూడా కాబట్టి చెప్తున్నాను. జనం గుర్తిస్తారు, ఏదో ఆయన అభద్రతా భావంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు, ఓటమి భయంతో అభ్యర్థుల్ని మళ్ళీ మారుస్తున్నాడు అని ఎప్పుడైతే అవుతాదో అప్పుడు ఆయనకు ఓట్లు తగ్గిపోతాయి. ఈ పార్టీ గెలిచేట్టుగా లేదు, అతనిలోనే అభద్రతా భావం ఉంది అని అనిపించకూడదు. అందుకని ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ఆట ఆడాలండి. అంటే మామూలు ఏ ఆట అయినా, ఈ రాజకీయ క్రీడ అయినా, దీంట్లో ఈ ఆటల సిద్ధహస్తుడు చంద్రబాబు. అతను అలవోకగా ఏ వైపైనా కొట్టగలడు. ఆయన సవిచాచి, ఆయన కరెక్ట్గా ఎక్కడైతే వైఫల్యాలు ఉంటాయో జగన్మోహన్ రెడ్డిని వాటిని వాడుకోవడమే ఆయన విజయ రహస్యం చంద్రబాబుకి. గత ఎన్నికల్లో చూడండి, పవన్ కళ్యాణ్ని బీజేపీని పట్టుకోవడం వల్ల గెలిచాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ దూరం అయింది. దూరం అవ్వడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, నెమ్మదిగా ఏదో విధంగా రెడ్లని ముస్లింలని దగ్గర చేర్చాలి. అందుకని టిక్కెట్లు మార్చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నేను గెలవాలైతే అభ్యర్థులు మార్చాలి. అభ్యర్థులు మారిస్తే మాట తప్పినట్టు అవుతుంది. మాట తప్పకూడదు, మడమ తిప్పకూడదు, అభ్యర్థుల్ని మార్చాలి. ఎలా సంక్లిష్టంగా ఆలోచిస్తున్నాడు. ఆయన కూడా ఉన్న వాళ్ళల్లో కూడా కొంత దీన్ని ముందే పసిగట్టి ఫోర్కాస్ట్ చేయాలండి. పాలిటిక్స్లో ఆ ఫోర్కాస్టింగ్ చేసేవాళ్ళు లేరు. ప్రశాంత్ కిషోర్ ఎక్కడో ఉన్నాడు, ఆయన వచ్చి ప్రతి చేయలేడు. స్థానికంగా చెప్పేవాళ్ళు లేరు, చెప్తే వినేవాళ్ళు లేరు. ఇది పరిస్థితి అక్కడ. ఈ జాబితా అనేది 16కు వాయిదా పడింది. అక్కడ మళ్ళీ అంటే చివరి దశలో ఇప్పుడు అటు మీరు చెప్పినట్లు జనసేన వీళ్ళ లిస్టుని బట్టి వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశం ఉందంటారు. ఇవన్నీ కూడా ఇక్కడ మరి ముఖ్యంగా రాయలసీమలో అధికారంలో లేరు ఇన్ని రోజులు. ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ వెనక్కి వెళ్ళేటటువంటి నాయకులు ఉన్నప్పుడు అది ఎంతవరకు ప్రభావం చూపించబోతుందండి వైసీపీ పార్టీ? వైసీపీ మీద ఉంటుందండి. నిజానికైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి కొద్ది అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, సానుకూల పవనాలు వీస్తున్నాయి. అయితే ఆ సానుకూల పవనాలన్నీ దెబ్బతీయడానికి చంద్రబాబు అనుభవంతో రకరకాల పావులు కదుపుతున్నాడు. జనసేన చాలా ఎవరికి తెలియదండి. మనం ఇప్పుడు మీకైనా లీక్ తెలిసి తిరుపతిలో ఎవరికి సీట్ ఇస్తారో, కరుణాకర్ రెడ్డి కాకపోతే ఇంకొకరా, లేకపోతే సుగుణమ్మ కాకపోతే ఇంకొకరా చెప్పగలరు మీరు. పవన్ కళ్యాణ్ పార్టీలో ఒక్క లీక్ చెప్పండి, ఎక్కడైనా 175 నియోజకవర్గాలు మొన్న ఏదో ఆయన 13 చెప్పిన తర్వాత ఒక్కటి ఎవడైనా లీక్ చేయగలడా? పవన్ కళ్యాణ్కి తప్ప ఎవరికి తెలియదండి. ఆయన చాలా నిబద్ధతతో చేస్తున్నాడు, అది ఆయన స్ట్రాటజీ. ఆయన వీళ్ళని చాలా అబ్జర్వ్ చేస్తున్నాడు, అబ్జర్వ్ చేసి క్యాండిడేట్లు పెడతారు. ఈ దశలో సపోజ్ చూడండి, పవన్ కళ్యాణ్ ఇక్కడ 52 సీట్లు ఉన్నాయండి మన రాయలసీమలో. రిజర్వేషన్స్ అవన్నీ పోను, గత ఎన్నికల్లో 32 వచ్చాయి జగన్మోహన్ రెడ్డి, అందులో రెడ్లే. ఇప్పుడు సపోజు ఈ 52లో రిజర్వేషన్లు పోను, ఒక 25 సీట్లు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు రెడ్లకే టికెట్ ఇచ్చారనుకోండి, ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క పార్టీ 2-3 వేల ఓట్లు చీల్చిన రెడ్ల ఆధారంతో ఉన్న పార్టీ కాబట్టి వైసీపీ దెబ్బతింటుంది. సింపుల్ లాజిక్ ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఒకవేళ ఇప్పుడు ఎవరో ఒకరు ఎవరిని పెట్టినా ఒక 2-3 వేలు ఓట్లన్నా చీలుతాయి. గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లు 5,000 కంటే లోపల ఓడిపోయారు. ఇప్పుడు రోజా 858 ఓట్లతో గెలిచింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 4,500 ఓట్లతో గెలిచారు. ఈ నేపథ్యంలో నగిరిలోనో లేకపోతే చంద్రగిరిలోనో 2-3 వేల ఓట్లు రెడ్లది చీల్చే అభ్యర్థులు వాళ్ళు ఇస్తే ఆ 5,000 2.5 పోతే సరిపోలే, 1000 ఓట్లు చీల్చిన నగిరిలో ఆమె ఓడిపోతారు. అంటే ప్రతిదీ లెక్కలు వేసినట్టు ఉండదు, కానీ ఈ లెక్కలు అంచనా వేసుకుని పాపం జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఆచితూచి అడుగేస్తున్నాడని అనిపిస్తుంది. 16వ తేదీకి కూడా పూర్తి జాబితా విడుదల చేయలేడు అన్నది నా ఒపీనియన్. ఆయనేగా చంద్రబాబు కూడా చేయలేడు. పవన్ కళ్యాణ్ కూడా కొంత చేయొచ్చేమో, ఒక 100 సీట్లు ఏదన్నా రేపు 14వ తేదీకి చేసినా ఆయన కూడా సగం సీట్లు చేయలేడు. అందరూ నామినేషన్లు వేసిన తర్వాత
విత్డ్రాయల్స్ ముందు రోజు వరకు కూడా ఈ తంతు కొనసాగుతుందండి చాలా నియోజకవర్గాలు అన్నది నాకున్న అనుభవము విశ్లేషణ. సరే, అంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో గత ఎలక్షన్లో కూడా చూసాం, తెలుగుదేశం పార్టీ దాదాపు హౌస్ఫుల్ అన్నటువంటి బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది తిరుపతికి సంబంధించి. ఇదే విధంగా అంటే వైసీపీలో ఇప్పటికే నేతలందరూ కూడా జనంలో ఉన్నారు, ప్రతి సమస్య మీద తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి టికెట్ చివరి నిమిషంలో కాదనో, సర్వే సరిగ్గా లేదనో చెప్తే అవన్నీ కూడా వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. దీనిపైన ఎట్లా ఆయన హ్యాండిల్ చేయబోతారంటారండి? తప్పదండి, అంటే మనం ఒక్కొక్కసారి ఇవి తప్పదు. ఎవరికి టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు అలిగిపోవడం, వాళ్ళు వ్యతిరేకంగా పనిచేయడం ప్రతి పార్టీలో ఉన్న తలనొప్పే. అయితే వాళ్ళకి ఇంకేదైనా పదవులు ఆశ చూపించడం, లేదా ఇన్ని రోజులు నువ్వు ఇంత ఖర్చు పెట్టావు, ఈ 10 కోట్లు నువ్వు తీసుకొని డబ్బులు ఇవ్వడం, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను సంతృప్తి పరచడం, ఇలా రకరకాలు ఏదో ఒక తాయిలం వేసి వాళ్ళని సంతృప్తి పరచడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అవి ఇప్పటికే జరిగి ఉండాలి, నెమ్మదిగా తీసుకెళ్ళి చేసి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేమంటే ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం. ఏం సునీలా, వాట్ సునీల్ బాగున్నావా, సారీ అమ్మా మనకి సర్వేలు బాగాలేవు, నిన్ను నేను చూసుకుంటా, ఎమ్మెల్సీని చేస్తా, రేపు నేను తీసుకుంటా, ఒక మాట రా అమ్మా ఎమ్మెల్సీ నువ్వే, పార్టీ వచ్చినప్పుడు చూద్దాం, ఇలా చెప్పాలి. అలా చెప్పలేక ముఖం చాటేసుకొని ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోతే కసి పెరుగుతుందండి ఎవరికైనా. ఆ కసి పెరగనివ్వకూడదు. ఇది చంద్రబాబు అలా చేయడం లేదు కదా. అంటే నేను చంద్రబాబును పొగుడుతాను, ఆయన విజయవాడకు పిలిపించుకుంటే రాత్రి నిద్ర వచ్చే వరకు మాట్లాడుతూనే ఉంటాడు. వీళ్ళకి నిద్ర వచ్చి వీళ్ళు వెళ్ళిపోవాల్సింది, ఆయన తేల్చడు. అది ఆయన స్ట్రాటజీ. అందుకని వీటన్నిటి ప్రభావం ఉన్న దానికి మళ్ళీ ఎత్తుకు పై ఎత్తులు వేయడం ఒకటి. తర్వాత ప్రజలండి, మనం ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఓటర్లలో మార్పు రావాలి. ఇప్పుడు ఉన్న ఓటర్లు అసలు ఈక్వల్గా ఉందా, కొద్ది అతనికి జగన్ బాగుందా అనిపిస్తుంది. ఒక్కొక్క దశలో పవన్ ఏమన్నా ఆయనకు కూడా బాగానే ఉందండి. జనాల్లో 83లో నాకు తెలిసి 83లో ఇదే విధంగా ఉండేది. కాంగ్రెస్కి ఎవరు టికెట్లు, వీళ్ళెవరు అదే అంటే, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎవరు టికెట్లు అడగలేదండి ఆయన్ని, పేరున్న వాళ్ళు ఎవరు అడగలేదు. ఆ కండక్టర్లు, డ్రైవర్ ఎవరు పోతే వాళ్ళకి టికెట్ ఇచ్చారండి. వాళ్ళందరూ ఎమ్మెల్యే లేరు, అందరూ ఎమ్మెల్యే లేరు. చంద్రగిరిలో అయితే సర్పంచ్గా ఓడిపోయిన ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చాడు రామారావు. ఎందుకంటే చంద్రబాబు కాంగ్రెస్లో పోటీ చేస్తే అల్లుడు గెలవాలి, సర్పంచ్ ఓడిపోయినోడు కదా అని ఇచ్చారు. వెంకటరామనాయుడు అని ఒక ఆయనకి, ఆయన కూడా 15-20 వేలు మెజారిటీతో గెలిచాడు. ఇలా వేవ్ వచ్చేటప్పుడు ఈ టెక్నిక్లు, స్ట్రాటజీలు, కులాలు, డబ్బులు ఏం పనిచేయవు. ఇప్పుడు ఏ వేవ్ నడుస్తుందో ఇంకొక వారం 10 రోజులు గడిస్తే కానీ చెప్పలేమని. ఈ మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పుడు చిత్తూరు ఉదాహరణగా తీసుకుంటే అక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ఆయన సీకే బాబు కూడా వైసీపీ నుంచి ట్రై చేశారు, కాదని ఇప్పుడు ఆయన టీడీపీ వైపు చూస్తున్నారు. అక్కడ అంటే మీరు చెప్పినట్టు జగన్ మాట ఇచ్చి మాట మీదే ఉంటూ జంగాలపల్లికి ఇచ్చానని చెప్పి అక్కడ ఒక కన్ఫ్యూజన్ వాతావరణం వచ్చింది. నిన్న మనోహర్ వచ్చి ఆయన కూడా మద్దతు, అంటే మొత్తం ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్తో నడుస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా అనంతపూర్లో కూడా రెడ్లకే ఇచ్చినటువంటి పరిస్థితి, కడపలో కూడా. ఇవన్నీ ఎట్లా ప్రభావితం చూపించబోతోంది, వీళ్ళల్లో అందరూ కూడా ఓటు బ్యాంకు తీసుకురాగలరా అని అంటారా? చెప్పండి. మీరు చిత్తూరులో అంటే సీకే బాబుకు తెలుగుదేశం గత ఎన్నికల్లోనే ప్రయత్నం జరిగిందండి. చిత్తూరులో సీకే బాబుకి తెలుగుదేశం టికెట్ ఇస్తే ఆయనే గెలుస్తాడు. అంటే నేను సీకే బాబుకు టికెట్ ఇవ్వలేదనుకోండి తెలుగుదేశం, అతను జనసేన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. నాకు వచ్చి నేను జనసేనలో టికెట్ ఇస్తే ఆయన అక్కడే గెలుస్తాడు. ఇది లేదు, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడు అనుకోండి, రెడ్లందరూ ఆయనకు ఓట్లు వేస్తారండి. జంగాలపల్లి శ్రీనివాసులకి, జగన్మోహన్ రెడ్డికి అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఓట్లేరు. అప్పుడు వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటారు, తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారు. కాబట్టి సీకే బాబు నిర్ణయం అక్కడ ఖచ్చితంగా జరుగుతుందండి. అంటే లాస్ట్ టైం ఆయన పోటీ చేయలేదు. నాకు చిత్తూరు నేను అక్కడే చదువుకున్నాను, అక్కడ ఉన్నంత కుల రాజకీయాలు ఇంకెక్కడా లేవండి. అక్కడ కులమే చూసే ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి కంటే సీకే బాబుకి అక్కడ రెడ్లలో ఎక్కువ పలుకుబడింది కాబట్టి సీకే బాబు ప్రభావం ఖచ్చితంగా చిత్తూరులో ఉంటుంది. ఆ సీకే బాబును అణిచేయాలని చెప్పి రామచంద్రారెడ్డి ఆయన అణిచేసి, అంటే గతంలో కాంగ్రెస్లో ఉన్న గ్రూపుల వల్ల రెడ్డివారి చెంగారెడ్డి, సీకే బాబు, గల్లా అరుణకుమారి, ఎక్స్ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి, వీళ్ళందరినీ దూరం చేశాడు రామచంద్రారెడ్డి. ఆయన కొడుకు, ఆయన తమ్ముడు ఉంటే చాలనుకున్నారు. ఇది మొదట పసిగట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. పసిగట్టినా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ఎందుకు లేని వీళ్ళందరినీ దూరం చేసుకో. ఈ అందరి ప్రభావము ఈసారి ఉంటుందండి, ఎప్పుడు ఉంటుంది.
కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్స్ మనం ఎన్ని కాదనుకున్నా రాయలసీమలో రెడ్ల ప్రభావము ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత కమ్మ బలిజ సామాజిక వర్గాల ప్రభావం కూడా ఇప్పుడు పెరిగింది. జనసేన వైపు బలిజోళ్ళు ఉన్నారు, చంద్రబాబు వైపు కమ్మోళ్ళు ఉన్నారు, రెడ్లందరూ వైసీపీ వైపు ఉన్నారు. ఈ ఈక్వేషన్ కొట్లాట్లో ఎస్సీలంతా వైసీపీ వైపు ఉన్నారు, బీసీలంతా తెలుగుదేశం. అంటే కొంత అటు ఇటు మార్పు ఉంటుందండి. మనం మెజారిటీ తీసుకుంటాం విశ్లేషణలో. ఈ గందరగోళంలో చాలా కష్టం. అందరూ రెడ్లకు టిక్కెట్లు ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి దెబ్బతింటాడు. సో తిరుపతి నుంచి సుధాకర్ గారి మాటల్లో విన్నాము. ఈ ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ముందు జాబితా ఎవరైతే విడుదల చేస్తారో అక్కడ టికెట్ అందని వాళ్ళు నెక్స్ట్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక సందర్భమే ఎదురొస్తుందని చెప్పి తెలివిగా ఈరోజు ప్రకటించాల్సినటువంటి జాబితాని వాయిదా వేసుకున్నారని చెప్పి ఈ 16వ తారీఖు వరకు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 16వ తారీఖు కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉండదు. అవన్నీ కూడా ఇతర పార్టీ లిస్టు మీదే తమ సొంత లిస్టు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు పార్టీలోకి వచ్చేటటువంటి వాళ్ళ మీద దృష్టి కేంద్రీకరించి ఎవరైతే గెలుస్తారో అలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఇప్పుడు సిట్టింగ్గా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆవేదనకు గురవుతారు. వాళ్ళు ఇతర ఆప్షన్ తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా చివరి నిమిషంలో ప్రకటించాలి అనేది ఒక పొలిటికల్ గేమ్గా ఉంటుందని చెప్పి దీనిపైన ముఖ్యంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటుందని చెప్పి ఉదాహరణగా జనసేన పార్టీకి సంబంధించి ఎక్కడ ఒక పేరు కూడా బయటికి ఇప్పటిదాకా రాకపోవడాన్ని కూడా ఆయన రాజకీయ విశ్లేషకులు పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నారు. ఇదే రీతిలోనే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కులం మీద ఈసారి దృష్టి పెట్టి వాటిపైనే ఎక్కువ రాజకీయాలు నడిచేటటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అటు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు వేస్తున్నటువంటి ఎత్తుగడ కావచ్చు, ఇవన్నీ వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా అటువైపు నుంచి కూడా ఆహ్వానం అందుతూ ఉండటం, ఇప్పటికే లోపల టికెట్ల విషయమై వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండటం, ఇవన్నీ కూడా ఒక సీనియర్ నాయకులు చేస్తున్నటువంటి ఒక స్కెచ్. అది ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పి ఖచ్చితంగా 16వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాబితా ప్రకటిస్తే మాత్రం దాంట్లో పెద్ద ఎత్తున ఒక అసమ్మతి కానీ ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇతర పార్టీకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం లోటస్ పాండ్ దగ్గర చూస్తున్నటువంటి హడావిడి మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున పార్టీలోకి చేరుతున్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి ఆశించే వస్తున్నారు. ఈ చివరి నిమిషంలో వాళ్ళందరికీ హామీలు ఇస్తూ అయితే గతంలో గెలిచినటువంటి వాళ్ళ పట్ల నిర్లక్ష్యం వహించడం మాత్రం ఏమాత్రం సరికాదని చెప్పి వాళ్ళు గతంలో గెలిచినటువంటి వాళ్ళు అధికారంలో లేనప్పుడు అంటే భవిష్యత్తులో ఒకవేళ అధికారంలోకి వస్తే మాకు కూడా టికెట్లు ఇవ్వచ్చు కదా అన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళని మాట్లాడి వాళ్ళని కూల్ చేసేటటువంటి పని చేయకపోవడం ఇవన్నీ కూడా పార్టీకి నెగిటివ్గా ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వచ్చేటటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో ఇవన్నీ కూడా గమనించి పార్టీలోకి వస్తారు కాబట్టి ముందుగా అన్ని చూసుకుంటూ వస్తారు. ఇతర పార్టీ లిస్టు మీద ప్రస్తుతం ఈ పార్టీ జాబితా కూడా డిపెండ్ అయి ఉందనే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ గిరి. సో మొత్తానికి ఇవాళ వైసీపీ జాబితాను విడుదల చేస్తామని చెప్పి కూడా వాయిదా వేసింది. ఒక సుప్రసిద్ధ గురువు పెట్టిన ముహూర్తాన్ని ఎందుకు వాయిదా వేశారు అనే చర్చ కూడా మొదలవుతోంది. మొత్తానికి రాజకీయ విశ్లేషకులు మాత్రం జగన్ ఒక అభద్రతా భావంలో ఉన్నారు అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఇది ఇవాళ మన రిపోర్టర్స్ టైం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మ.